first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. మెయిన్గా మీరు ఇందాక అన్నారు మూవీ అనేటప్పటికీ ఒక ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి అన్నారు. ఎంటర్టైన్మెంట్ అంటే మీ దృష్టిలో ఏంటి అసలు? సార్ ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వించడమే కాదండి. ఎంటర్టైన్మెంట్ అంటే ఒక మనిషిని మీరున్న పరిస్థితుల నుంచి ఒక వేరే వరల్డ్లోకి తీసుకెళ్ళడం. అది మైట్ బి మిమ్మల్ని ఒక అమలాపురం తీసుకెళ్ళి ఒక పెట్రోల్ బంక్లో నుంచి అరే 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 నువ్వు తప్పు చేయకురా అని చెప్పడం కూడా అది ఒక ఎంటర్టైన్మెంట్. లేదా ఒక హ్యాపీగా ఒక మంచి ఊళ్ళో ఒక మంచి డ్యాన్స్ వేస్తున్న సాంగ్ చూసి మనం కూడా డ్యాన్స్ చేయడం కూడా ఒక ఎంటర్టైన్మెంట్. లేదా ఒక మంచి ఫైట్ సీన్ దగ్గర మనం కూడా అరే అలా కాదు ఇలా కొట్టు అనడం కూడా ఎంటర్టైన్మెంట్. సో ఇట్ ఈస్ లైక్ మీ వరల్డ్ నుంచి వేరే వరల్డ్కి తీసుకెళ్ళి ఒక 2 hours మిమ్మల్ని మర్చిపోయినట్టు చేసేది ఎంటర్టైన్మెంట్ అని నేను నమ్ముతాను. ఓకే, యూజువల్గా లైఫ్లో ఖచ్చితంగా కష్టాలు అనేది కూడా సర్వసాధారణంగా ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆ ఎమోషన్స్ కానీ ఆ స్క్రీన్ అంటే దానిల మీద ఎక్కువగా ఆధారపడి ఆ సినిమాలు తీసామంటే అంటే ఇన్ఫ్యాక్ట్ అలాంటి స్టోరీస్ని రిసీవ్ చేసుకోవడానికి ఇప్పుడు ప్రేక్షకులు రెడీగా ఉన్నారంటారా? ఇది ఏంటంటే ఇప్పుడు మనం రోజు బిర్యానీ తిన్నా ఒకరోజు ఎప్పుడో సడన్గా కర్డ్ రైస్ కూడా ఆర్డర్ చేస్తామండి. సో ఇప్పుడు ఇలాంటి ఆడియన్స్ కూడా ఖచ్చితంగా 100% ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే పీపుల్ ఆర్ యూస్డ్ టు బీ ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళు సాంగ్స్, డాన్సెస్, కామెడీ, ఇప్పుడు జోక్స్, మీమ్స్ ఇవన్నీ దాంట్లో దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ సంథింగ్ విచ్ హ్యావ్ లైక్ కంటెంట్ విచ్ టచెస్ దేర్ హార్ట్. ఓకే, సో ఇలా చాలామంది ఐటీ పీపుల్ కానీ చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ కానీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్. నాకు గీతం కాలేజ్ నుంచి ఒక 100 మంది మన సినిమా కలిసి వెళ్ళి చూసి వైజాగ్లో దే యూస్ టు సెండ్ మీ అ వీడియో సేయింగ్ దట్ అన్న మేము సినిమా ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నా, మేము షాక్ అయ్యాం, మాలో చాలామంది ఏడుస్తూనే ఉన్నారు అని. సో ఇట్స్ లైక్ దేర్ స్టూడెంట్స్ దే వాట్ దే ఎక్స్పెక్ట్ a comedy Danda style of this thing and all, but when they see it they also feel కొన్ని ఇయర్స్ తర్వాత నేను ఇలా ఫీల్ అయ్యాను అనేది. ఇప్పుడు నేను కూడా లాస్ట్ ఇప్పుడు మహానటి చూసినప్పుడు నేను ఏడ్చానండి. సడన్గా మహానటి చూసినప్పుడు క్లైమాక్స్ వెళ్ళినప్పుడు లైఫ్ ఇంతే కదరా, నువ్వు డబ్బులు ఇదంతా కాదు మ్యాటర్. ఆ నలుగురు చూసినప్పుడు సేమ్ అలాగే ఫీల్ అయ్యానండి. తర్వాత నా సినిమా నేను ప్రసాద్ ల్యాబ్స్లో చూసినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను. సరే, సో ఇవి ఉండిపోతాయి లైఫ్ లాంగ్. ఇవి ఎమోషనల్ మూమెంట్స్ అండి. ఇవి ఒకడు వచ్చి నువ్వు ఏడు అని చెప్తే ఏడ్చేది కాదు, అది మనసుకి తెలిస్తే ఏడ్చేది. ఒకడు వచ్చి నవ్వుతుంటే పక్కన మనం కూడా నవ్వేస్తామండి నార్మల్గా. అప్పుడు ఏడుస్తుంటే ఆ ప్రాబ్లం తెలియకుండా మనకి ఏడుపు రాదు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఏడుపులో ఉన్న స్పెషాలిటీ అలాగే ఉంటుంది. అంటే ఇది ఏడుపు అని కన్నా పెయిన్ అండి. పెయిన్ వెన్ యూ టచ్ సమ్వన్స్ హార్ట్ ఆటోమేటికలీ దే విల్ స్టార్ట్ ఫీలింగ్ యువర్ పెయిన్. అంటే ఇన్ఫ్యాక్ట్ రామం రాఘవం మూవీ గురించి చెప్తే ఒక ఫాదర్ అండ్ సన్, అది కూడా ఏంటంటే ఒక ఏమీ రానివాడు, పనికి రానివాడు, సో ఒక కొడుగ్గా ఉంటే వాడు తండ్రితో బిహేవ్ చేసేది ఎలా ఉంటుంది, డబ్బుల కోసం ఎంతకు తెగిస్తాడు అనేది చాలా క్లారిటీగా ఏదైతే ఏదన్నా అంటే ఈ లైన్ వింటూ ఉంటే ఏదో న్యూస్లోనో మేము ఎక్కడైనా ట్రూ ఇన్సిడెంట్స్ కొన్ని వింటుంటాం చూడండి సార్, అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకునిందా లేకపోతే ఎలా? అంటే యాక్చువల్గా ఇది శివప్రసాద్ యానాల గారు విమానం డైరెక్టరు ఈ కథ అండి ఆయన దగ్గర నుంచి కథ తీసుకున్నాం. తర్వాత ఈ కథ సముద్రగన్ గారు చెప్పినప్పుడు కూడా సముద్రగన్ గారు ఒక విషయం చెప్పారు. వేరే ఒక చెన్నై ప్లేస్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని జరిగి చాలామంది ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు చనిపోతున్నారట. ఒక ఐఏఎస్ ఆఫీసరు దాని మీద ఎందుకు ఒకేసారి ఇన్ని కేసెస్ వస్తున్నాయని చెప్పి చెక్ చేస్తే దే ఫౌండ్ ఇట్ హౌ అవర్ స్టోరీ వాస్. అదే. సో అప్పుడు ఆయన ఒరే ఇలాంటివి జరుగుతున్నాయిరా, ఇలాంటివి మన సొసైటీకి చెప్పాలి అని చెప్పి ఆయన చెప్పడం. తర్వాత ఈ ప్రాసెస్లో మనం మొత్తం అయిన తర్వాత మన మూవీ రిలీజ్ అయిన ఒక 1-2 days ముందు కావాల ఇక్కడ హైదరాబాద్లోనే వాళ్ళ తాతయ్యనో ఎవరినో దీనికోసం స్టాప్ చేశాడు 55 times అని. Then another news I saw someone killed their father. So then I was realizing that అరే వీళ్ళందరూ కూడా ఫీల్ అవుతారు, రియలైజ్ అవుతారు, కానీ ఆ రియలైజ్ అయ్యే టైం ముందున్న ఎగోని ఆ ఎమోషన్కి చెప్పేవాడు లేక క్రైమ్స్ అనేవి జరిగిపోతున్నాయి. సో ఇలాంటి మనం తీసే ఒక సినిమా ఎవరికైనా అలాంటి థాట్ ఉన్నవాడికి ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఆ నాన్న ఎంత లవ్ చేస్తున్నాడని ఆ థాట్ పోతే నేను పెట్టిన 6-7 కోట్లకి ఒక వాల్యూ వచ్చేస్తుంది కదా.
వీ డోంట్ నో. నాకు ఫిజికల్లీ వాళ్ళు వచ్చి నాకు చెప్పక్కర్లే. బట్ మెనీ టైమ్స్ మెనీ సన్స్ అట్ మెనీ మూమెంట్స్ హేట్ దర్ ఫాదర్స్. అది ఆ ఒక్క క్షణం, మా నాన్న నాకు సైకిల్ కొనివ్వలేదు, మా నాన్న నాకు బ్యాట్ ఇవ్వలేదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు క్రికెట్ కోచింగ్లో జాయిన్ చేశాడు, మా నాన్న కోచింగ్ డబ్బులు ఇవ్వట్లేదు. ఇవన్నీ మన 85-90 కిడ్స్ అందరూ అనుకున్న ప్రాసెస్లో ఎక్కడో ఒక దగ్గర మనం ఏమి అంత కోపం రాదు కానీ తిట్టుకుంటాం. ఆ ఇంట్లో ఉంటే బాగున్నాను, ఆ ఇంట్లో పుట్టుంటే బాగున్నాను, అరే ఇదేంటి, ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరికి. కానీ అవి తారాస్థాయికి ఎక్స్టెండ్ అయిందంటే ఖచ్చితంగా అలాంటి రిజల్ట్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి అరే నిన్ను ఆయన ఏం చేసినా నిన్నే ప్రేమిస్తున్నాడు, నువ్వే ఇంపార్టెంట్, ఇది ఎండ్ పాయింట్ అనేది వాళ్ళకి తెలిస్తే దే వోంట్ డూ దట్ ఎక్స్టెంట్. సో ఇలాంటి సినిమాలు కూడా ఖచ్చితంగా జనాలు చూస్తారండి. ఇప్పుడు ఆఫ్టర్ 5 years దీనికోసం ఖచ్చితంగా మాట్లాడతారు. ఓటీటీలో వచ్చాక రేపు నుంచి ఖచ్చితంగా పీపుల్ విల్ టాక్, స్టూడెంట్స్ విల్ టాక్, అరే అవును కదా. ఎందుకంటే అవుట్ ఆఫ్ 100, 20-30 people ఆర్ హేటింగ్ దేర్ ఫాదర్స్ బికాస్ దే ఆర్ నాట్ గివింగ్ గుడ్ ఎడ్యుకేషన్ అనో ఇదనో. బట్ వాట్ ఎవర్ వాళ్ళ దగ్గరకు ఉండే దాంట్లో పిల్లలకి ఖచ్చితంగా చేయడానికే చూస్తారు. బెటర్మెంట్ ఇవ్వడానికి ఏ తండ్రి అయినా కానీ పాటుపడుతూ ఉంటాడు. అవును. సో దట్స్ వాట్ హ్యాపెన్. సార్ ఎక్కువ